హైదరాబాద్లో పుల్లు వర్షం అయితే పడుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అన్నట్టు. సో ఆ తమ్మునికి అయితే అండమాన్ నికోబార్లో అయితే జాబ్ వచ్చింది పోస్టల్ డిపార్ట్మెంట్లో. సో అక్కడికి అయితే వెళ్ళాడు. అక్కడ ఎలా ఉంటుందో వీడియోలో ఎండ్ వరకు చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇవి లాస్ట్ వీక్లో అయితే వినాయక చవితి నిమజ్జనం ఎలా అయింది. సో మొట్టమొదటిసారిగా మా వరంగల్ జిల్లాలో అయితే 40 అడుగుల మట్టి వినాయకుడిని చేశారు. సో అది కూడా చూపిస్తాను అన్నట్టు. సో అది కాకుండా చాలామందికి రిక్వెస్ట్ చేసేది ఏంటిదంటే మన ఛానల్లో గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, లేకపోతే డైలీ వ్లాగ్స్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు యూజ్ అయ్యే వీడియోసే చాలా టాపిక్స్ మీద పెట్టేస్తున్నాను అన్నట్టు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో లెట్స్ గో టు వీడియో. ఇది నేను ఫీల్డ్లో వెళ్ళేటప్పుడు ఇది కంపెనీ అవుట్లెట్ అన్నట్టు ఫ్యాక్టరీ. సో జేకే పేపర్స్ అని చెప్పేసి వినే ఉంటారు, మీరు చూసి ఉంటారు. సో ఆ పేపర్ ఫ్యాక్టరీ అన్నట్టు. ఇది కాకుండా మళ్ళీ మనం వాటర్ పైప్స్ ఉంటాయి కదా, ట్యూబ్స్, ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫ్యాక్టరీ అన్నట్టు. ఇందులో కూడా విజిట్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఫీల్డ్ పర్పస్ మీదనే. సో ఇది చేసిన తర్వాత మా విలేజ్కి వెళ్ళే ముందు అయితే ఇక్కడ పని వెళ్ళి, సో విలేజ్లో చిన్న పని ఉంటే నేను 2 days వీకప్ తీసుకొని విలేజ్కి అయితే వెళ్ళిపోయినా. సో నైట్ 1 o'clock అవుతుంది. సో అప్పటికి లాస్ట్ డే కాబట్టి గణేష్ నిమజ్జనం ముందు రోజే వెళ్ళిపోయామన్నట్టు. సో ఇది మొట్టమొదటిసారిగా మా వరంగల్లో అయితే 40 అడుగుల నిమజ్జనం గణపైన అయితే పెట్టారు. అది మామూలుగా అయితే ప్లాస్టిక్ ఇట్లా కాకుండా డైరెక్ట్గా మట్టి వినాయకుని అయితే పెట్టారు. సో ఇది మొట్టమొదటిసారి కాబట్టి అని చెప్పేసి జనాలు కూడా ఎక్కువ మంది వస్తారంట. సో మాకు నైట్ ఎలాగో స్టే అయింది కాబట్టి అక్కడ మా తమ్ముని వాళ్ళ హెల్ప్తో తీసుకొని అక్కడ వెళ్ళడం జరిగింది అన్నట్టు. సో అక్కడ దర్శనం అయితే అయిపోయింది. మా వాళ్ళతో సెల్ఫీ దిగడం అయితే స్టార్ట్ చేశాను. సో ఫైనల్గా అయితే మార్నింగ్ మేము విలేజ్కి వెళ్ళాలి. సో విలేజ్ వెళ్ళిన తర్వాత అయితే చిన్న పని ఉంటుంది చేన్లో. సో ఆ పని చూసేసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో మేము ఇక్కడ బ్యానర్ చూసినా అయితే ఇక్కడ బందోబస్తు కూడా ఉంది. సో ఎందుకంటే రేపే నిమజ్జనం అన్నట్టు. సో రేపే నిమజ్జనం వల్ల ఇక్కడ ఇక్కడ రాశారు 40 అడుగుల మట్టి గణపతి ఏర్పాటు, స్వాగతం సుస్వాగతం అని. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి అది ఆశ్చర్యమే. సో ఫైనల్లీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే వెళ్ళిపోయాము. సో వాళ్ళు కూడా సపరేట్గా ఇంట్లో అయితే ఒక గణపయ్యని పెట్టుకున్నారు అన్నట్టు. సో ఇది 5th ఇయర్ అన్నట్టు. ఇది కంప్లీటేషన్ అయిపోయింది అన్నట్టు వాళ్ళ పూజ కూడా. సో ఈ రోజు అయితే వాళ్ళు అన్నదానం పెడుతున్నారు. సో మేము వచ్చిన రోజే అన్నదానం పెడతామని చెప్పేసి వాళ్ళు మొక్కుకున్నారంట. సో అలా కూడా అన్నదానం పెట్టించారన్నట్టు. సో పూజ సామగ్రాలు ఇట్లా యాక్చువల్గా ఇలాంటి బొమ్మల కంటే మట్టి వినాయకుడే బెటర్ అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. సో మార్నింగ్ లేచిన తర్వాత అయితే మేము చేనులో పనికి అయితే వెళ్ళిపోయినాం. కంకులు ఉంటాయి కదా మొక్కజొన్నలో, సో సో వాటిని వీచేసి పట్టించి వెళ్ళిపోవాల్సిందే, అంతే మన పని. సో పట్టించే రోజు అయితే సోమవారం అన్నట్టు. సో అదంతా చేనులో తిరిగి మొత్తం దెబ్బలు అయితే తలిగేసింది. సో బ్లీడింగ్ కూడా అయిపోయింది. సో ఫాస్టింగ్ కాబట్టి ఈరోజు జస్ట్ మొక్కజొన్నలతోనే కవర్ అయిపోయింది అన్నట్టు. సో మా బుజ్జి కూడా తెలిగింది. సో వేలు కోసుకుపోయింది అన్నట్టు. అది కూడా చూపిస్తాను. మా బుడ్డోడు మా బుజ్జి వేలు కూడా కట్ అయిపోయింది. షార్ప్గా ఉంటాయి కదండి ఆ కట్టెలు. సో దానివల్ల అన్నట్టు. సో ఈ వర్క్ కూడా అయిపోతుంది. ఇది పట్టిస్తున్నా అన్నట్టు. ఎక్స్ట్రా 1 day కూడా పట్టింది. సో ఇది ఎండబెట్టేసుకోవాలి. సో మా విలేజ్ దగ్గరలోనే బ్రిడ్జి ఉంటుంది. సో అక్కడ ఎండబెట్టేసుకుంటున్నాం అన్నట్టు. ఇది వర్షం పడితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అందుకని పక్కన పరద కూడా పెట్టుకున్నాము మేము. నైట్ అయితే కావస్తుంది. మళ్ళీ మా బుజ్జికి అయితే అప్పగిప్పేసి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది హైదరాబాద్కి. సో అదే నైట్ 1 o'clock అవుతుంది. హన్మకొండ నుంచి అయితే బస్సులు లేవు. సో అక్కడ నుంచి నర్సంపేట నుంచి లేదు, హన్మకొండలో అయితే ఉంది. సో అక్కడ నుంచి రిటర్న్ టు ఆఫీస్కి అయితే వచ్చేసామన్నట్టు. ఇది నెక్స్ట్ డే ఆఫీస్లో ముందైతే మా మేనేజర్ని కలవాలి. ఎందుకంటే 2 days అని చెప్పేసి 3 daysలో తీసుకున్నా కదా. సో ఎక్స్ట్రా డే తీసుకున్నా కాబట్టి ఆఫీస్లో అయితే కాసేపు వెయిట్ చేశాను అన్నట్టు. సో అయిపోయిన తర్వాత అయితే ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. సో దాని తర్వాత మన భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకో, ఇక కూర వండడానికి రాదు, అన్నం అయితే ఉంటుంది. అన్నం కూడా బాగా మెత్తగా అయిపోయింది. చూడు
ఏమున్న గుడ్డు కారము నూనె పోసుకొని అడ్జస్ట్ కావాలి. ఏం చేస్తాం, రావే తొందర రావే అంటేనేమో అది చాలా రోజులకి వచ్చినా కదా అంటాను మా పోయి. మా తమ్మునికి అయితే పోస్టల్ డిపార్ట్మెంట్లో అండమాన్ నికోబార్లో అయితే వచ్చింది ఐస్లాండ్లో. సో అక్కడైతే నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోతుంది మా తమ్ముడు. సో సెకండ్ వెరిఫికేషన్ కూడా అక్కడనే ఉంటుంది, అక్కడనే జాయినింగ్ డేట్ కూడా అదే రోజు ఉంటుందని చెప్పేసరికి ఫ్లైట్లో బుక్ చేసేసుకున్నాడు అన్నట్టు. సో ఇది ఉప్పల్ రింగ్ రోడ్ అన్నట్టు. సో నైట్ పూట అయినా కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వాడు మార్నింగ్ కల్లా అయితే చెన్నై దిగాడు అన్నట్టు. చెన్నై నుంచి మళ్ళీ అండమాన్ నికోబార్కి వేరే ఫ్లైట్. సో ఫ్లైట్ ఎక్స్చేంజ్ చేశాడు అన్నట్టు. సో నైట్ అంతా నిద్రలేదన్న అని చెప్పేసి కాల్ చేశాడు అన్నట్టు. సో వీడియో చిన్న క్లిప్ పెట్టాను ఇది. రోజు మార్నింగ్ సోమవారం అన్నట్టు. నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది అనుకోర్రి. సో వర్షం పడ్డ తర్వాత అయితే నైట్ బట్టలు ఆరేసిన, అది ఆరలే. ఒక డ్రెస్ ఉండే ప్రీవియస్లీ, ఆ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. సో పూజ చేసేసి ఇప్పుడైతే ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. మార్నింగ్ అయితే అంటే ఫాస్టింగ్ ఉంటా, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 2 పూటలు అయితే తినడం జరుగుతుంది అన్నట్టు. సో ఫీల్డ్లో వెళ్దాం. సో ఫీల్డ్లో అసలు ఏం జరిగేదో అది చూపిస్తా. అంటే ఫీల్డ్లో అంటే నార్మల్గా డోర్ టు డోర్ అయితే కాదండి. అంటే మనకు యాక్టివిటీస్ అన్నీ యాప్ ఉంటుంది, యాప్లో మానిటరింగ్ ఉంటుంది అన్నట్టు. మొత్తం వర్క్ మొత్తం అందులో ఉంటుంది, జేపీడబ్ల్యూ వర్క్ అని చెప్పేసి. సో అందులోనే ఉంటుంది, చూపిస్తా పదండి. హైదరాబాద్లో ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇక్కడ అవసరం లేని కాడ అయితే భలే పడుతుంది వర్షం. కానీ విలేజ్లో అవసరం వచ్చే కాడ పొలాల ఎండిపోతుంటే మాత్రం అక్కడ మాత్రం అస్సలు పడదే. ప్రాబ్లం ఏంటిదో అర్థం కావట్లేదు. వర్షం అయితే బాగానే పడుతుంది. ఫీల్డ్లో ఉన్నాము, చూసాను రైస్ అంతా పాడైపోయింది. ఇంకైతే రైస్